మండల్లో ఉండి ప్రతిపక్షంలో ఉండి కూడా వీళ్ళకి అట్లాంటి ప్లానింగ్ చేత కావట్లేదు, అంతే తేడా. అక్కడ వీళ్ళ అనుభవం కనబడుతుంది, తెలుగుదేశం అనుభవం. అవును సార్. కానీ ఒకటి సార్, కల్తీ నెయ్యి మీద చర్చించడానికైతే ప్రభుత్వం నిరాకరిస్తుంది అనేది అర్థమైపోతుంది నేను దాన్ని బట్టి. కాకపోతే ఈ కొత్త సాంప్రదాయం అన్న తీసుకొచ్చారా లఘు చర్చలో స్టేట్మెంట్ అనేది? అది కరెక్ట్. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇన్నేళ్లలో నేను అసెంబ్లీకి మీడియా కమిటీ మెంబర్గా కూడా చేశాను, మీకు తెలుసు. 2 సార్లు చేశాను నేను. అట్లాగే నాదెళ్ల మనోహర్ గారి టైంలో చేశాను, కోడెల శివప్రసాద్ గారి టైంలో కూడా చేశాను. అలాగే అసెంబ్లీ కవరేజీలు ఏళ్ల తరబడి చేశా. 2000లోనూ అసెంబ్లీ కవరేజ్ చేశా, ఆ తర్వాత కూడా అసెంబ్లీ కవరేజీలు చేశాను నేను. అసెంబ్లీలో ప్రకటన అనేది ఎప్పుడు ఇస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ అంటే చర్చతో సంబంధం కాకుండా, లైక్ ఇప్పుడు మొన్న రాజమండ్రిలో పాలక జరిగింది, దాని మీద ప్రజల్లో ఆందోళన ఉంటుంది. ఆ విషయం మీద ముఖ్యమంత్రి గారు, ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి గారు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అత్యవసరంగా ప్రజల అటెన్షన్, అంటే ఇక్కడ వాయిదా తీర్మానం అనేది కూడా వేగ్గా రోజు వాయిదా తీర్మానాలు ఇవ్వడం ఇట్లా జరుగుతున్నాయి. వాయిదా తీర్మానం అనే ఒక సంప్రదాయం ఏంటంటే, రెగ్యులర్ ప్రాసెస్ నడిచిపోతూ ఉంటుంది. సభ ఉన్నట్టుండి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం అది పట్టించుకోవట్లా. దాని మీద నువ్వు సభా కార్యకలాపాలన్నీ ఆపేసి అర్జెంటుగా ఇది చర్చించాలయ్యా అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇచ్చేది వాయిదా తీర్మానం. ఈ ప్రశ్నోత్తరాల సమయం ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు ఇది అర్జెంటుగా చర్చించాలని. కానీ అదొక మొనాటమీగా రోజు 4-5 వాయిదా తీర్మానాలు ఇవ్వడం.